టాలీవుడ్లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కృష్ణవంశీ కూడా ఒకరు. ఆయన రామ్ గోపాల్ వర్మ శిష్యునిగా ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీసి గుర్తింపు సంపాదించారు. అయితే అలాంటి స్టార్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ హీరోయిన్ రమ్యకృష్ణని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ జంట కూడా ఉంది. అయితే వీరి పెళ్లి ఇన్ని సంవత్సరాలైనా వీరు కలిసి ఉండేది చాలా తక్కువ. అవును, మీరు వినేది నిజమే. రమ్యకృష్ణ, కృష్ణవంశీ పేరుకే భార్యాభర్తలు, కానీ ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ ఒక్కడిగా కనిపించింది లేదు. దీంతో వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారని, కేవలం కొడుకు కోసమే కలిసి ఉంటున్నారని ఎన్నోసార్లు రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ పై రీసెంట్ గా ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కృష్ణవంశీ. భార్యాభర్తలకి సంబంధించిన విషయంలో తన భార్యతో విడాకులపై కృష్ణవంశీ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? రమ్యకృష్ణ కృష్ణవంశీల వివాహం 2003 జూన్ 12న జరిగింది. వాళ్ళకి పెళ్ళి ఇప్పటికే 22 సంవత్సరాలు అవుతోంది. అయినా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో చాలా తక్కువ సేపే కలిసి ఉంటారట. వాళ్ళిద్దరిలో ఒకరు హైదరాబాద్లో, మరొకరు చెన్నైలో ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారనే రూమర్ అయితే బాగా వచ్చింది. ముఖ్యంగా రమ్యకృష్ణ తన కొడుకుని తీసుకుని చెన్నైకి వెళ్ళిపోయిందని, కృష్ణవంశీ హైదరాబాద్లో ఉంటున్నారని, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నారు. కానీ ఇలాంటిదేమీ లేదంటున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. మళ్ళీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రమ్యకృష్ణ చెన్నైలో, నేను హైదరాబాద్లో ఉన్నందుకు చాలామంది మేము డైవోర్స్ తీసుకున్నామని అనుకుంటున్నారు. కానీ మా డైవోర్స్ వార్తల్లో నిజం లేదు. అందరిలాగానే మేము కూడా పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్తాం. కానీ మాకు సంబంధించి కలిసిన ఫొటోస్ బయటకు రావడానికి మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి మా పర్సనల్ కాబట్టి మేము ఎవరితో షేర్ చేసుకోం. అవి మా పర్సనల్. అలాగే టైం దొరికినప్పుడు రమ్యకృష్ణ నేను కలుస్తాం. కానీ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఆమె చెన్నైలో, నేను హైదరాబాద్లో ఉంటున్నాం. ఇద్దరు వేరుగా ఉండొచ్చు, కానీ విడాకులు తీసుకోలేదు. వేరువేరుగా ఉంటే విడాకులు తీసుకున్నామని ఏవేవో కథలు అల్లిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. రమ్యకృష్ణ తన సినీ లైఫ్, పర్సనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తుందంటూ భార్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కృష్ణవంశీ. అలాగే విడాకులు తీసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక కృష్ణవంశీ క్లారిటీతో రమ్యకృష్ణ, కృష్ణవంశీలు విడిపోలేదని, కలిసే ఉన్నారని ఓ క్లారిటీ అయితే వచ్చింది.